చాలా మంది ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల, అదేవిధంగా దేశంలో జరుగుతున్నటువంటి మోదీ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల 16వ తారీఖున ఇటు రైతు సంఘం, కార్మిక, కర్షక, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలన్నీ కూడా ప్రజా వ్యతిరేక విధానాలపైన ఈ నెల 16వ తారీఖున దేశవ్యాప్తంగా భారత్ బంద్ నిర్వహించడానికి సన్నద్దం అవుతున్నారు. దీనికి ముఖ్య కారణం ప్రజలు కూడా సహకరించాలి. ఎందుకంటే నిత్యావసరాల ధరలు ఒక పక్క పెరుగుతా ఉంది. అదేవిధంగా ఇటు ప్రజా సమస్యలపైన రాను ఉన్నటువంటి కాలంలో ప్రజలకు తీరని నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి దీనిపైన 16వ తేదీ అన్ని కూడా సంధించి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంది. దానికోసమే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం గాని, భారతదేశం ఉన్నటువంటి మోడీ బీజేపీ ప్రభుత్వం గాని అనుసరిస్తున్నటువంటి విధానాలు సరైనది కాదనేసి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా తీవ్రంగా దీన్ని మేము ఖండిస్తున్నాం. దానికోసమే ఈ రోజు 16వ తేదీ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ దేశవ్యాప్త భారత్ బంద్లో కార్మిక వర్గం, కర్షక వర్గం, శ్రామికులు, మహిళలు, ప్రజలు, వ్యాపారస్తులు టోటల్ గా మొత్తం కూడా పాల్గొని ఈ యొక్క కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాగా తెలియజేసి ఈ విధానాల్ని ఎండగట్టే విధంగా ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి భారతదేశ వ్యాప్తంగా వచ్చే 2-3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు. ప్రజలందరూ కూడా ఈ ఎన్నికల్లో ఓటుకు వినియోగించుకోవాలని ఎలక్షన్ కమిషన్ కానీ, అదేవిధంగా మొత్తం ఇక్కడ వ్యవస్థ అంతా కూడా పనిచేస్తోంది. కానీ ఈ యొక్క ఎన్నికల్లో మళ్లీ ఎలాగైనా లబ్ధి పొందాలని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ కానీ పూర్తిగా ఎన్నికల రాజకీయం చేస్తూ ఉంది. ఎన్నికల ముందే అన్ని కూడా మత కార్యక్రమాలు, ఒక ప్రాంతీయ రెచ్చగొట్టడం, ఒక కులాన్ని రెచ్చగొట్టడం, దేశవ్యాప్తంగా ఒక కల్లోలాన్ని సృష్టించాలనే ఉద్దేశంతోనే ఈరోజు కార్యక్రమాలు మొదలుపెట్టారు. అందులో భాగానే ఈరోజు మత కార్యక్రమాలకి, అదే రాష్ట్రంలో ప్రాంతీయ కుల కార్యక్రమాలకు ఈరోజు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే భారతదేశం అనేది ఒక సెక్యులర్ దేశం. ఇక్కడ కులాలకి, మతాలకు వ్యతిరేకంగా పనిచేయాలా, రాజ్యాంగ పరంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అందరికీ సమానంగా చూడాలా, అన్ని మతాలకి, కులాలకి సమాన అవకాశాలు ఇవ్వాలా. కానీ ఇక్కడ అట్లా ఇవ్వడం లేదు. చాలా ఇక్కడ దోచ చూపిస్తున్నారు. కేంద్రంలో ఉన్న పార్టీ అయితే ఎన్నో ఆశలు పెట్టి ఈరోజు నేను అధికారంలోకి వస్తానే దేశవ్యాప్తంగా విదేశంలో 73 లక్షల కోట్ల డబ్బులు తీసుకొస్తాను, మనిషి 15 లక్షలు బస్తా అని చెప్పాడు. ఇప్పుడు పంచింది ఏం లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నారు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చింది లేదు. రాజధాని లేదు ఈరోజు. విశాఖ లేదు, విశాఖ మన మెట్రో రైలు లేదు, విశాఖ రైల్వే జోన్ లేదు, రాయలసీమ ప్రత్యేక ప్యాకేజ్ లేదు, ఏమీ లేదు ఈరోజు. రాష్ట్రం అయితే చాలా దీనావస్థలో ఉంది ఈరోజు. రాష్ట్రంలో పరిస్థితి పెట్రోల్, డీజిల్ ధరలు 50 రూపాయలు ఉంది, ఈరోజు 100 రూపాయలు చేశారు. గ్యాస్ అనేది 200 రూపాయలు అంటే 1000 రూపాయలు చేశారు. అన్ని రకాల వస్తువుల ధరలు పెంచేశారు. రాష్ట్రంలో కూడా చాలా దారుణమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రం కూడా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఒక నీటి ప్రాజెక్టు పూర్తి కాల.